రీసెంట్ గాని ఐబొమ్మ ఓనర్ రవి అరెస్ట్ అవ్వగా అతని అకౌంట్ లో ఉన్న కోట్లాది రూపాయల డబ్బు, అతను హ్యాక్ చేసిన సర్వర్లు, కలెక్ట్ చేసిన కోట్లాది మంది యూజర్ల డేటాని చూసి పోలీసులతో పాటు అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. దాంతో రవి చేసిన పని వల్ల సినిమా ఇండస్ట్రీయే కాదు సామాన్య ప్రజలకు కూడా ఎంతో నష్టం జరగ్గా రవిని కఠినంగా శిక్షించాలని కొంతమంది కోరుకుంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం రవి లాంటి టాలెంటెడ్ హ్యాకర్స్ ఇండియాలో చాలా అరుదుగా ఉంటారు కాబట్టి ఎన్నో దేశాల సర్వర్లని హ్యాక్ చేసిన రవిని ఇండియన్ ఆర్మీ వాడుకుంటే చైనా, పాకిస్తాన్ సర్వర్లని హ్యాక్ చేసి జరగబోయే ప్రమాదాలని అరికట్టొచ్చని సోషల్ మీడియాలో మోదీని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ విషయం ఇప్పుడు మోదీ వరకు వెళ్లి ఆయన రవికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే రవికి దొరికిన బంపర్ ఆఫర్ ఏంటి? రవి జైలుకి వెళ్లట్లేదా? మోదీ రవితో ఏం ప్లాన్ చేశాడు అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఒకప్పుడు ఐబొమ్మలో ఎంతమంది సినిమాలు చూసేవాళ్ళు కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఐబొమ్మ అనే పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి, లేదా టీవీలో వచ్చేదాకా నెలల తరబడి ఎదురు చూడాలి. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే చాలు, అదే రోజు సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం కల్లా ఆ సినిమా మన ఫోన్లో ప్రత్యక్షమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఐబొమ్మ అనే వెబ్సైట్. సామాన్య జనాలకి ఇదొక అద్భుతమైన వరంలాగా అనిపించొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఇదొక పీడకల్లాగా మారింది. ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తున్నది ఎవరు? అసలు ఆ వ్యక్తి నేపథ్యం ఏంటి? ఇప్పుడు అతన్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? పట్టుకున్న తర్వాత జరుగుతున్న అసలు చర్చ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు ఈ కథలో హీరో లేదా విలన్ అనుకునే వ్యక్తి పేరు రవి. ఇతనిది మన విశాఖపట్నం ప్రాంతం. చూడ్డానికి చాలా సాదా సీదా కనిపించే రవికి చిన్నప్పటి నుండే కంప్యూటర్లన్నా ఇంటర్నెట్ అన్నా విపరీతమైన పిచ్చి. కేవలం పిచ్చి మాత్రమే కాదు, వాటి మీద అద్భుతమైన పట్టు కూడా ఉంది. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏళ్ల తరబడి చదివి నేర్చుకునే కోడింగ్, హ్యాకింగ్ లాంటివి విద్యలని రవి చాలా సులభంగా నేర్చుకున్నాడు. ప్రపంచంలో ఎంత పెద్ద సెక్యూరిటీ ఉన్న సర్వర్ అయినా సరే దాన్ని బ్రేక్ చేసి లోపలికెళ్లడం ఇతనికి మంచి నీళ్లు తాగినంత సులభం. ఇతనికి ఉన్న ఈ తెలివితేటల్ని మంచి దారిలో వాడుకొని ఉంటే ఈ పాటకి గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో కోట్ల రూపాయలు జీతం తీసుకుంటూ టాప్ పొజిషన్ లో ఉండేవాడు. కానీ రవి తన టాలెంట్ ని పైరసీ వైపు మళ్లించాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. సినిమా అనేది కొన్ని వందల మంది కష్టపడితే వచ్చే ఒక ప్రొడక్ట్. నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు. ఆ సినిమాల్ని మనం థియేటర్లో చూడాలి, లేదా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ అలా ఓటీటీ లాంటి యాప్స్ లో డబ్బులు కట్టి చూడాలి. ఈ ఓటీటీ కంపెనీల వాళ్ళు తమ దగ్గర ఉన్న సినిమాల్ని ఎవరు కాపీ కొట్టకుండా ఉండడానికి క్లౌడ్ ఫ్లేయర్ లాంటి చాలా ఖరీదైన సెక్యూరిటీ సిస్టమ్ వాడతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ లాకర్లు అన్నమాట. ఆ లాకర్లని పగలగొట్టడం ఎవరి వల్ల కాదని ఆ కంపెనీలు నమ్ముతాయి. కానీ రవి ఆ నమ్మకాన్ని బ్రేక్ చేశాడు. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాడుతున్న సర్వర్లని హ్యాక్ చేసి అందులో ఉన్న హెచ్డి క్వాలిటీ సినిమాలని, వెబ్ సిరీస్ లని చిటికీలో డౌన్లోడ్ చేసేవాడు. ఇలా దొంగచాటుగా డౌన్లోడ్ చేసిన సినిమాల్ని అతను ఇండియాలో ఉన్న సర్వర్లలో దాచలేదు. ఎందుకంటే ఇండియాలో ఉంటే పోలీసులు ఈజీగా పట్టుకుంటారని అతనికి తెలుసు. అందుకే తెలివిగా కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ లాంటి దూర దేశాల్లో ఉన్న సీక్రెట్ సర్వర్లలో ఆ సినిమాల్ని దాచేవాడు. అక్కడి నుండే ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా జనాలకి ఉచితంగా ఆ సినిమాలను అందించేవాడు. కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల సినిమాలు, డబ్బింగ్ సినిమాలని హై క్వాలిటీలో అందుబాటులో ఉంచేవాడు. దీనివల్ల జనం థియేటర్స్ కి వెళ్లడం తగ్గించేశారు. ఓటీటీలకి డబ్బులు కట్టడం మానేశారు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. నిర్మాతలు, బయ్యర్లు రోడ్న పడే పరిస్థితి వచ్చింది. రవికి తన తెలివితేటల మీద ఎంత నమ్మకం అంటే తనను పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేరని ధీమాగా ఉండేవాడు. ఒకానొక సమయంలో తను సోషల్ మీడియాలో కూడా పోలీసులకి సవాల్ విసిరాడని అంటారు. నా దగ్గర కోట్ల మంది యూజర్ల డేటా ఉంది, నా వెబ్సైట్ ని ఎవరు ఏం చేయలేరు, దీని మీద ఫోకస్ పెట్టడం ఆపేయండి అని వార్తలు వచ్చాయి. తను ఇంటర్నెట్ వాడేటప్పుడు ఎప్పటికప్పుడు తన లొకేషన్ మార్చేసేవాడు. దీన్నే టెక్నికల్ గా ఐపీ స్పూఫింగ్ లేదా మాస్కింగ్ అంటారు. అంటే అతను నిజానికి ఒక చోట కూర్చొని కంప్యూటర్ వాడుతుంటే పోలీసులకి మాత్రం అతను వేరే దేశంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలా పోలీసుల్ని చాలా రోజులు కన్ఫ్యూజ్ చేశాడు. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లోని యాంటీ పైరసీ విభాగం వాళ్ళు ఒక లెక్క తీశారు. ఐబొమ్మ లాంటి దాదాపు 65 వెబ్సైట్ల ద్వారా సినిమాలు లీక్ అవుతున్నాయని, ప్రతి నెల దాదాపు 37 లక్షల మంది జనం ఈ సైట్లలో సినిమాలు చూస్తున్నారని గుర్తించారు. ఇది చాలా పెద్ద నెంబర్. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు
కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మొదట రవికి సహాయం చేస్తున్న ఒక 5 వ్యక్తుల్ని సెప్టెంబర్ నెలలో అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారించగా అసలు సూత్రధారి రవి అని తెలిసింది. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలియగానే రవి అలర్ట్ అయ్యాడు. సెప్టెంబర్ 30 వరకు హైదరాబాద్ లోని కూకట్పల్లిలో తన ఇంట్లోనే ఉన్న రవి అక్టోబర్ 1వ తారీఖున అక్కడి నుండి పారిపోయాడు, విదేశాలకు వెళ్ళిపోయాడు. పోలీసులు టెక్నాలజీ వాడి చూస్తే అతను నెదర్లాండ్స్ లోని అమర్ట్స్ డ్యామ్ అనే సిటీలో ఉన్నట్టు తెలిసింది. కానీ అక్కడి నుండి కూడా రవి పోలీసులని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. ఫ్రాన్స్ లో ఉన్నట్లు, కరేబియన్ దీవుల్లో ఉన్నట్టు ఐపీ అడ్రస్ ను మార్చి పోలీసుల్ని తప్పుదారి పట్టించాడు. అతన్ని పోలీసులు పసిగట్టలేరని, ఇక తనకు ఎలాంటి డోకా లేదని అతి నమ్మకంగా రవి మళ్లీ తిరిగి ఇండియా వచ్చేశాడు. అమ్స్టర్ డ్యామ్ నుండి నేరుగా కూకట్పల్లిలోని తన ఇంటికి చేరుకున్నాడు. అయితే పోలీసులు ఈసారి పక్కా ప్లాన్ తో ఉన్నారు. రవి ఎప్పుడు హైదరాబాద్ లో అడుగు పెట్టాడో వెంటనే వారికి సమాచారం అందింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. రవిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఇక్కడి వరకు జరిగింది ఒక క్రైమ్ స్టోరీ. చట్టం ప్రకారం రవి చేసింది ముమ్మాటికి తప్పే. వేరే వాళ్ళ ఆస్తిని దొంగలించడం ఎంత పెద్ద నేరమో, వేరే వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాని కాపీ కొట్టి ఉచితంగా పంచడం కూడా అంతే పెద్ద నేరం. దానికి అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ చాలా మంది టెక్నాలజీ నిపుణులు, సామాజిక విశ్లేషకులు మరియు మేధావులు ఒక కొత్త వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. అదేంటంటే రవి లాంటి అద్భుతమైన స్కిల్స్ ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. రవి చేసింది తప్పు కాదనిలేం, కానీ అతని బ్రెయిన్ ఒక ఆస్తి లాంటిది. ప్రపంచంలోనే అత్యంత భద్రమైన సర్వర్లని హ్యాక్ చేయగలిగే సత్తా ఉన్నవాడు రవి. అంటే అతనికి సైబర్ సెక్యూరిటీలో ఉన్న లొసుకులన్నీ తెలుసు. ఇలాంటి వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఖాళీగా కూర్చోబెడితే అతని టాలెంట్ అంతా వృధా అయిపోతుంది. కొన్నేళ్ల తర్వాత అతను జైలు నుండి బయటకు వచ్చాక అతను ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుకే చాలా మంది ఏమంటున్నారంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్న సామెతలాగా ఇప్పుడు జరుగుతున్న సైబర్ నేరాల్ని అడ్డుకోవాలంటే రవి లాంటి హ్యాకర్ల అవసరం మన దేశానికి చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన రహస్యాల్ని కాపాడడానికి, లేదా ఇతర దేశాల నుండి మన మీద జరిగే సైబర్ దాడుల్ని తిప్పికొట్టడానికి మనకి తెలివైన హ్యాకర్లు కావాలి. మిలిటరీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, లాంటి ఇంటెలిజెన్స్ సంస్థల్లో ఇలాంటి వాళ్ళని వాడుకోవచ్చు. ఉగ్రవాదులు ఇప్పుడు బాంబులతో పాటు టెక్నాలజీని కూడా వాడుతున్నారు. అడవుల్లో దాక్కున్న నక్సలైట్లు లేదా విదేశాల్లో దాక్కున్న ఉగ్రవాదులు వాట్సాప్ కాల్స్, డార్క్ వెబ్ లాంటి సీక్రెట్ మార్గాల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. సాధారణ పోలీసులకి వాళ్ళ ఆచూకీ కనిపెట్టడం చాలా కష్టమవుతుంది. కానీ రవి లాంటి వాడు తలుచుకుంటే ఆ నెట్వర్క్లకి బ్రేక్ చేయగలడు. ఉగ్రవాదులు ఎక్కడున్నారో ట్రేస్ చేయగలడు. వాళ్ళ ప్లాన్స్ ని ముందుగానే పసిగట్టగలడు. అలాగే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ చాలా పెరిగిపోయాయి. అమాయకుల బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బులు మాయం చేయడం, ఆడపిల్లల్ని ఆన్లైన్ లో వేధించడం లాంటివి జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి రవి టాలెంట్ చాలా ఉపయోగపడుతుంది. అమెరికా, చైనా, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఇలాంటి పద్ధతిని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. అక్కడ హ్యాకర్లు పట్టుకుంటే వాళ్ళని జైల్లో పెట్టకుండా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారు. నువ్వు జైలుకు వెళ్తావా లేదా దేశం కోసం పనిచేస్తావని అడుగుతారు. వాళ్ళ తెలివితేటల్ని దేశ భద్రత కోసం వాడుకుంటారు. మన దగ్గర కూడా రవి విషయంలో ఇలాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది కదా అని చాలా మంది అభిప్రాయం. అతను చేసిన తప్పుకి శిక్షగా జైలు శిక్ష కాకుండా ఒక బాధ్యతాయుతమైన పనిని అప్పగిస్తే అతను తన తప్పును సరిదిద్దుకున్నట్లు ఉంటుంది. అలాగే దేశానికి ఒక గొప్ప ఆయుధం దొరికినట్లు ఉంటుంది. చివరిగా చెప్పాలంటే రవి చేసింది నేరమే, కానీ ఆ నేరం వెనుక ఉన్న అతని నైపుణ్యం అసాధారణమైనది. ఆ నైపుణ్యాన్ని జైలు గోడల మధ్య సమాధి చేయకుండా దేశ రక్షణ కోసం, సమాజం కోసం వినియోగిస్తే భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందా లేదా అనే చూడాలి. ఒక క్రిమినల్ ని ఒక సోల్జర్ గా లేదా ఒక సైబర్ పోలీస్ గా మారిస్తే అది నిజంగా గొప్ప మార్పు అవుతుంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.